ఆదిత్య నిజం బయట పెట్టకుండా ఇందుమతి వేసిన ప్లాన్ తెలిసి షాక్ అయిన జీవన. ఇంతకు ఆదిత్యకు నిజం తెలిసిందనే విషయం ఇందుమందికి ఎలా తెలిసింది? మరి ఇందుమతి ఏం ప్లాన్ చేసింది? ఆదిత్య నిజం బయట పెట్టాడా? మరి అసలు జీవన ఎందుకు భయపడింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య తనకు తెలిసినటువంటి నిజాన్ని ఎలా అయినా సరే అందరి ముందు బయట పెట్టాలనుకుంటాడు. అది కూడా ఆనంది పుట్టినరోజున అందరికీ సర్ప్రైజ్గా చెప్దాము అనుకుంటాడు. ఆనంది కూడా చాలా సంతోషిస్తుంది అనుకుంటాడు. కానీ ఈలోపు ముందు ఈ విషయాన్ని సింహాద్రి ఇంకా పద్మాలకు తను ఒక చోటికి రమ్మని చెప్పి అక్కడికి వెళ్లి ఆనంది పుట్టినరోజున తన తల్లిదండ్రుల గురించి చెప్పబోతున్నానని చెప్తాడు. వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి ఇక పద్మసింహాద్రి కూడా అడగరు. తను కూడా చెప్పడు. కానీ ఆనందికి కన్న వాళ్ళెవరో తెలిస్తే అది చాలు, ఎవరు కూడా ఇక నా బిడ్డని ఏ మాట అంటానికి ఉండదు అని చెప్పి పద్మ సంతోషిస్తుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆదిత్య ఎలా అయినా సరే ఆనంది పుట్టినరోజున నిజం బయట పెడతాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇక ఇక్కడ సింహాద్రి పద్మ అయితే బిడ్డకు తన తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే ఇక బిడ్డ ఎంత సంతోషపడుతుందయ్యా అనగానే, పద్దలు తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కానీ గట్ల తెలిసిన తర్వాత బిడ్డ నిన్ను అమ్మ అని పిలిచినా కూడా నీ మనసుకి బాధగానే ఉంటుంది కదే అని చెప్పని అంటే, ఉంటే ఉందిలే అయ్యా, కానీ నా బిడ్డ తన కన్నవాళ్ళని చేరుకుంటే అంతే చాలు, అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు అని చెప్పని అంటే ఇక అప్పుడు సింహాద్రి, నేను గదే కోరుకుంటున్నానే పద్దాలు, ఆ రోజున వాళ్ళెవరో ఏందో తీసుకొచ్చి అల్లుడు గారు ఆ అమ్మాయి ముందు నిలబెడితే అప్పుడు మన బిడ్డ ఎంత సంతోషపడుతుందో అని మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇదంతా విన్న అలేఖ్య షాక్ అవుతుంది. ఏంటి, ఆనంది తల్లిదండ్రులు ఎవరో తెలిసిందా? ఆదిత్య వీళ్లకు చెప్పాడా? అంటే ఆదిత్యకు ఆనంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసనమాట. ఆదిత్య ఈ నిజం బయట పెడితే ఆనందికి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు పెంచుకున్న వాళ్ళ సపోర్ట్తోనే ఇది ఎగిరెగిరి పడుతుంది. కన్న వాళ్ళ సపోర్ట్ కూడా దొరికిందంటే ఇంకేమైనా ఉందా? అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఇక ఈ విషయాన్ని జీవనకు చెప్తుంది. జీవన అది విని చాలా షాక్ అవుతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది, నిజమా అని అంటే, నిజంగా నిజం. ఇక్కడ మా పెద్దమ్మ పెదనాన్న మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆనంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఆదిత్యకు తెలిసిందట. ఆ విషయం గురించి వీళ్ళతో చెప్పాడట. ఆనంది పుట్టినరోజున రివీల్ చేయబోతున్నాడట. అక్కడ నీకేమీ తేడాగా అనిపించలేదా అని అంటే, ఇక్కడ వాతావరణం అంతా బానే ఉంది, అక్కడ ఇలా జరుగుతోందని చెప్పి నువ్వు చెప్పటం వల్ల ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. సరే నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ ఉండు, ఇన్ కేస్ ఎవరు ఏంటి అనే విషయం బయటపడొచ్చు అంటుంది ఈ జీవన. ఇక అలా అన్నటువంటి జీవన ఫోన్ పెట్టేసి వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు పెద్దమ్మా, ఎన్ని రోజులకు వస్తావు అని అంటే, ఏంటే ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి మాట్లాడతావు? మీ అన్నయ్యని చూడటానికి అమెరికాకి వచ్చాను కదా అని చెప్పని అంటుంది. ఇంక వెళ్ళి అక్కడే తిష్ట వేసు కూర్చో, ఇక్కడ ఆస్తి పంపకాలు జరిగిపోతూ ఉంటుంది అని చెప్పని అంటుంది. ఆస్తి పంపకాలేంటే, ఏమంటున్నావు నువ్వు అని చెప్పి ఇందుమతి అంటుంది. అవును పెద్దమ్మ, ఆనంది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఆదిత్యకు తెలిసిందట అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆదిత్యకు తెలిసిందా? ఎవరు చెప్పారా నీకు అంటే, పద్మ సింహాద్రికి ఆదిత్య చెప్పాడట. ఆ విషయం గురించి మాట్లాడుకుంటుంటే ఆలేఖ్య విని నాకు చెప్పింది అని చెప్పని అనగానే, అంటే జీవన వాళ్ళ తల్లిదండ్రులు సూర్య ఇంకా జ్యోతి అనే విషయం ఆదిత్యకు తెలిసిపోయిందా? ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెడితే ఏంటి పరిస్థితి? ఆస్తి ముక్కలవటం చెక్కలవటం పక్కన పెడితే మొత్తం అంతా ఆనంది తన్నుకుపోతుంది, నా బిడ్డకు సున్నా మిగులుతుంది అని ఆలోచిస్తూ, సరే నేనేం చేయాలో చెప్తాను, నువ్వు అది చేద్దు గాని సరేనా అంటుంది ఇందుమతి. అలా అంటున్నటువంటి ఇందుమతి మాటలు విని, ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు, నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ తేడా వచ్చిందంటే ఊరుకోను అని అంటుంది. అలాగే లేవే, సరే అంటున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఇక వెంటనే గురువుగారికి ఫోన్ చేస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం మీరు చేసిన సాయం వల్ల ఇప్పటి వరకు నేను గట్టెక్కాను, కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రమాదం మరో రూపంలో పొంచి వస్తోంది అని అంటే, ఏం జరిగింది అంటాడు గురూజీ. ఇక ఇందుమతి జరిగిన విషయం మొత్తం చెప్పటంతో, సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అంటే, నేను ఎలా అయినా సరే ఆ ఇంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చేలా చేస్తాను, మీరు ఆదిత్యను కలిసి ఆదిత్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం బయట పెట్టకూడదు అని చెప్పండి అని చెప్పని అంటుంది. అప్పట్లో ఉపయోగించిన అస్త్రాన్నే ఇప్పుడు ఉపయోగిస్తే సరిపోతుందేమో అని అనగానే
సరిపోతుంది, కానీ కొంచెం హెవీ డోసులో మీరు ఉపయోగించాలి. జరిగినవన్నీ చెప్తాను, వాటన్నిటినీ కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల గురించి ఆదిత్య బయట పెట్టకుండా చూడండి, అది చాలు అంటుంది. అంటూ ఇక జ్యోతి చేసిన యాక్సిడెంట్ వల్లే ఇటు నుంచి ఆదిత్యకి యాక్సిడెంట్ జరగటం, అందువల్లే ఇక కుట్టి వచ్చి ఆదిత్యను పెళ్లి చేసుకోవటం, ఆ విషయం చెప్తుంది. ఇంకా తర్వాత ఆదిత్య జీవితంలో అలేఖ్య వెళ్ళిపోవడం గురించి, అలాగే అలేఖ్య యాక్సిడెంట్ జరగటం వల్ల వీళ్ళింట్లో ఉండడం గురించి, ఇక జీవనని ఆ ఇంటికి వారసురాలిగా తీసుకొచ్చి అక్కడ తను ఆనంది పెట్టడం గురించి, ఇలా అన్నీ కూడా చెప్పిన తర్వాత నేను చూసుకుంటాను, మీరు నేను చెప్పినట్టు చేయండి అని చెప్పేసరికి ఇక ఆ ప్రకారంగా ఇందుమతి జీవన్తో చెప్తుంది. ఇక జీవన్ సునంద దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మన ఊరికి ఒక స్వామీజీ వచ్చారట. ఆ స్వామీజీ చాలా మహిమగల స్వామీజీ అట. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుందట. అంతేకాదు, ఇల్లు చూసి ఇంట్లో ఎక్కడెక్కడ ఏ ఏ దోషాలున్నాయో, కాపురంలో ఏ ఏ దోషాలున్నాయో కూడా చెప్తారట. అనగాని, అవునా, అయితే ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పని అంటుంది. ఇక ఇందుమతి ఇచ్చిన అడ్రస్ ప్రకారం గురూజీ దగ్గరికి సునందం తీసుకెళ్తుంది. స్వామి, మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా ఇంటిని దర్శించండి అని సునంద అడుగుతుంది. తప్పకుండా తల్లి, పదండి వెళదాం అని చెప్పి ఇక గురూజీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాస్తు అంతా చూసి, ఈ వాస్తు ప్రకారం, ఈ ఇంటి వాతావరణం ప్రకారం ఒక ప్రమాదం వల్ల ఈ ఇంటికి పెద్ద కోడలిగా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చిన్ననాడే తల్లిదండ్రుల్ని కోల్పోయింది, అవునా కాదా అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దాంతోపాటు ఈ ఇంటి ఆడమ్మాయి, ఈ ఇంటి యజమానురాలు చేసిన ప్రమాదం వల్ల ఒక ఆడపిల్ల చావు బతుకుల వరకు వెళ్ళింది. ఆ అమ్మాయిని రక్షించి ఈ ఇంట్లోనే పెట్టారు. ఏ అమ్మాయి అయితే ఇంటికి కోడలిగా వచ్చిందో ఆ అమ్మాయి కాపురానికే ఈ ప్రమాదం జరిగిన అమ్మాయి నాశనం చేయాలని చూసింది అంటూ చెప్తాడు. ఇది విని ఒక్కసారిగా షాక్ అవుతారు. దంతా వింటున్నటువంటి ఆదిత్యం చూసి, బాబు, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి కదూ అంటే, అవును గురూజీ అంటాడు. నీతో నేను మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్తాడు. చూడు, నీ భార్య అనాథ అనే విషయం అందరికీ తెలుసు, పెంచుకున్న వాళ్ల దగ్గర ఉంది. ఇప్పుడు తను తన కన్నవాళ్లని కళ్ళెదురుగా పెట్టుకుని కూడా ఆ నిజాన్ని బయట పెట్టట్లేదు అని నువ్వు కుమిలిపోతున్నావు, అవునా అని అంటే, అవును స్వామి అని అంటాడు. ఆ నిజాన్ని నువ్వు బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదూ అని అనగానే, అవును స్వామి అంటే, కానీ నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టకూడదు. ఎందుకంటే నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టిన నాడు తను ఏ సంకల్పంతో ఇన్నాళ్ళు తన తల్లిదండ్రుల గురించి బయట పెట్టకుండా ఆగిపోయిందో ఆ సంకల్పం నిర్వీర్యమైపోతుంది. అంతేకాదు, తన తల్లికి ప్రాణహాని జరుగుతుంది. అందుకే ఆ పాప ఈ నిజాన్ని బయట పెట్టకుండా తన తల్లి ప్రాణాలను కాపాడుకునే క్రమంలో అందరికీ అనాథగానే తన్ని తాను చూపించుకుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య. అంటే ఈ నిజాన్ని నేను బయట పెట్టొద్దా గురూజీ అని అనగానే, అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు. నువ్వు బయట పెట్టావో ఇక అంతే సంగతులు అనగానే ఆదిత్యకి ఎందుకో అనుమానం కలిగి, ఎందుకు నా భార్య తల్లిదండ్రులెవరో మీకు తెలుసా గురూజీ అని అనగానే, నీ భార్య పేరు ఆనంది కదూ, కుట్టి అని కూడా అంటారు, కానీ అసలు పేరు జీవన. ఆ జీవన స్థానంలోకే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి తన తల్లిదండ్రుల్ని కళ్ళెదురుగా పెట్టుకుని కూడా పేర్లతో పిలుస్తూ గౌరవాన్నిస్తోంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య. ఇదంతా విన్నటువంటి జీవన షాక్ అవుతుంది. ఇంత కరెక్ట్గా చెప్తున్నాడు, మా డేటా అంతా మీ దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాం, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరనేది చెప్పడేంటి అనుకుంటూ ఉండగా, అందుకే చెప్తున్నాను, వాళ్ళు చేసే న్యాయవాద వృత్తిని వాళ్ళు గౌరవిస్తున్నట్టే తన తల్లిదండ్రుల్ని తను గౌరవిస్తోంది. కాబట్టే ఆ విషయాన్ని బయట పెట్టాలనుకోవట్లేదు. నువ్వు అలాగే ఉంచు, నీకు తెలిసిన రహస్యాన్ని బయట పెట్టకు అని అనడంతో ఒక్కసారిగా ఆదిత్య సరే గురూజీ అంటూ ఇక నమస్కరిస్తాడు. అలా మొత్తానికి ఇందుమతి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం బయటపడకుండా ఆపికలుగుతుంది. మరిప్పుడు జీవనకు అసలు తల్లిదండ్రులు సూర్యజ్యోతులనే విషయం తెలిసిపోయింది కాబట్టి జీవన షాక్ అవుతుంది. ఇదంతా నా దగ్గర దాచి నన్ను తీసుకొచ్చి వాళ్ళని తల్లిదండ్రులు అంటూ నేను వాళ్ళ బిడ్డనంటూ ఎందుకు ఆనంది కలిపింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జీవన అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.